ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే రా గురించి. రేపటి రా షో అనేది మనకి 12:30కే లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. ఈ రోజు నైట్ 12:30కి మనకి రా లైవ్ వస్తది. సో, ప్రతి వారం రా అండ్ స్మాక్ డౌన్ 5:30కి లైవ్ వస్తదన్నమాట. బట్ రేపు జరిగే రా షో అనేది ఈ రోజే మనకి 12:30కి నైట్ లైవ్ అనేది స్టార్ట్ అవుతది. అండ్ మీరెవ్వరెవరు రోమన్ రీన్స్ ఫ్యాన్స్ ఉన్నారో సో, మీరు కంపల్సరీగా 12:30కి లేసి లైవ్ చూడాల్సిందే. అండ్ ఇప్పుడు తర్వాత గూడా వస్తది. అంటే మీరు మార్నింగ్ లేసి జూసినా గానీ రా షో వస్తది. అందులో నో ప్రాబ్లమ్. బట్ మీరు లైవ్ జూడాలనుకుంటే నేను డెఫినెట్‌గా లైవే జూడాలని అనుకుంటే మాత్రం నైట్ 12:30కి లేసి రా షో అనేది చూడాలన్నమాట. ఎందుకంటే రా షో స్టార్టింగ్‌లోనే మన రోమన్ రీన్స్ వస్తున్నారు. సో, రాని స్టార్ట్ జేసేదే మన రోమన్ రీన్స్ కాబట్టి సో, చూడాలనుకుంటే కంపల్సరీగా 12:30కి లేచి చూడాలన్నమాట. సో, టైమింగ్స్‌లో క్లారిటీ వచ్చేసింది. అండ్ రేపటి రా ప్రివ్యూ గురించి మాట్లాడితే, రేపటి రాలో మనకి రోగ్జేన్ పెరెజ్ వర్సెస్ రియా రిప్లీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే సెట్ అయిపోయిందన్నమాట. అండ్ అలాగే కోఫీ కింగ్స్టన్ వర్సెస్ పెంటా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ అలాగే జేడీ మెక్‌డోనాగ్ వర్సెస్ డ్రాగన్ లీ మధ్య ఇంకొక సింగిల్స్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. అండ్ ఇంకొకటి మన ఎల్ఏ నైట్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఇంకొక సింగిల్స్ మ్యాచ్ జరగబోతుంది రేపటి రాలో. అండ్ అంతేకాదు మన నిక్కీ బెల్లా కూడా రేపటి రాలో వస్తుంది. మన బెక్కీ లించ్‌ని పిలుస్తదంట. వీళ్ళ మధ్య ఒక సెగ్మెంట్ జరుగుతదని అప్డేట్ వచ్చింది. అండ్ మేబీ ఈ క్లాష్ ఇన్ ప్యారిస్ కోసం నిక్కీ బెల్లా వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్ సెట్ అయినా సెట్ అవ్వచ్చు రేపటి రాలో. సో, ఇంకొక మ్యాచ్‌కి ఛాన్స్ ఉంది క్లాష్ ఇన్ ప్యారిస్‌లో. సో, ఈ మ్యాచ్ సెట్ అవుతదన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మరి సెట్ అవుతదా? అవ్వదా? అనేది రేపటి రాలో చూసి తెలుసుకుందాం. అండ్ అంతేకాదు మన విజన్‌కి గూడా ఒక సెగ్మెంట్ ఉంటది అన్నట్టుగా అప్డేట్ అయితే ఉందన్నమాట. అండ్ ఏదేమైనా మనకి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య మ్యాచ్ ఉంది గాబట్టి సో, కంపల్సరీగా బ్రాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అటు రోమన్ రీన్స్ మాట్లాడతాడు గాబట్టి స్టార్టింగ్‌లోనే దాంట్లో ఏమైనా బ్రాల్ జరిగినా జరగొచ్చు. లేదంటే బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఎలియా నైట్ మ్యాచ్ ఉంది గాబట్టి ఈ మ్యాచ్‌లోనేమైనా మేబీ బ్రాల్ జరిగినా జరగొచ్చన్నమాట. సో, ఎలా జూసినా రేపటి రాలో వీళ్ళ మధ్య బ్రాలు జరుగుతదని అనిపిస్తుంది. సో, ఇదన్నమాట రేపటి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా ఇంకా 10 డేట్స్‌లో వర్క్ చేస్తాడు గదా! డబ్ల్యూడబ్ల్యూలో. సో, ఆ 10 డేట్స్‌లో 8 డేట్స్ ఇప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. అంటే ఏ స్మాక్‌డౌన్‌లో వస్తాడు, ఏ రా షోలో వస్తాడు, ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తాడో అదంతా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. 8 డేట్స్ కన్ఫర్మ్ ఉన్నవి. అండ్ ఇంకొక 2 డేట్స్ కన్ఫర్మ్ కాలేవన్నమాట ఈ 10 డేట్స్‌లో. సో, మరి ఆ 2 రోజులు ఎప్పుడు వర్క్ చేస్తాడనేది ఇంకా క్లారిటీ అనేది లేదు. సో, అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ 8 డేట్స్ మాత్రమే. సో, ఈ 8 డేట్స్‌లో మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ కూడా ఉందన్నమాట. సో, ఇంకొక 2 డేట్స్‌లో మరి స్మాక్‌డౌన్‌లో వస్తాడా? లేదంటే రాలో వస్తాడా? లేదంటే అంటే ఇక ఇప్పుడు ఈ రిటైర్మెంట్ టూర్ అయిపోయిన తర్వాత మేబీ ఏమైనా ప్లాన్స్ చేస్తదనేది చూడాలన్నమాట. సో, ప్రెజెంట్ అయితే 8 డేట్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయి. సో, మరి ఇంకా 2 డేట్స్ ఎప్పుడు ఫిక్స్ చేస్తదో చూడాలన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్పీడ్ ఛాంపియన్‌షిప్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్విట్టర్‌లో కొన్ని మ్యాచెస్‌ని టెలికాస్ట్ చేస్తదన్నమాట. సో, దానికోసం ఒక స్పీడ్ ఛాంపియన్‌షిప్‌ని కూడా తీసుకొచ్చింది. సో, ఇప్పుడు ఆ స్పీడ్ ఛాంపియన్‌షిప్స్ అంట ఎన్‌ఎక్స్‌టీ బ్రాండ్‌లో కనిపిస్తాయని మనకొక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ ఎన్‌ఎక్స్‌టీ బ్రాండ్‌లో డెబ్యూట్ చేపిస్తారంట. అండ్ అక్కడ టైటిల్‌ని డిఫెండ్ కూడా చేపిస్తారంట. అండ్ ప్రెజెంట్ అంటే స్పీడ్ ఛాంపియన్‌గా ఉంది ఎవరంటే సోల్ రుకా ఎన్‌ఎక్స్‌టీ నుండి వుమెన్ సూపర్ స్టార్ ఉంది. వుమెన్స్ డివిజన్‌లో. అండ్ మెన్స్ సూపర్ స్టార్‌లో ఛాంపియన్‌గా ఉంది ఎవరంటే ఎల్ గ్రాండే అమెరికానో. సో, ప్రెజెంట్ మెన్స్ స్పీడ్ ఛాంపియన్ మన ఎల్ గ్రాండే అమెరికానో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం విన్స్ మెక్‌మ్యాన్ గురించి. సో, నిన్న మన విన్స్ మెక్‌మ్యాన్ బర్త్‌డే అయిందన్నమాట. సో, మన విన్స్ మెక్‌మ్యాన్ బర్త్‌డేకి అంటే ఒక పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి ఎంతమంది సూపర్ స్టార్స్ అటెండ్ అయినారో తెలుసా? మన జాన్ సీనా వెళ్ళినారంట. అండ్ అలాగే ఆర్-ట్రూత్ కూడా వెళ్ళినారు. జేబీఎల్ కూడా కనిపించినారు. అండ్ అంతేకాకుండా షేన్ మెక్‌మ్యాన్ కూడా ఉన్నారంట. సో, ఎంతైనా కొడుకు గదా! కొడుకు కంపల్సరీగా ఉంటాడు. అంటే ఫాదర్ బర్త్‌డే పార్టీలో. సో, మన షేన్ మెక్‌మ్యాన్ గూడా ఉన్నారన్నమాట. అండ్ అంతేకాకుండా బ్రూస్ ప్రిచర్డ్ గూడా ఉన్నారు. అండ్ అండర్‌టేకర్ గూడా ఉన్నారంట. అండ్ అండర్‌టేకర్ వాళ్ళ వైఫ్ గూడా మిషెల్ మికెల్ గూడా ఈ బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అయినారంట. సో, మంచిగానే సెలబ్రేట్ చేసుకుండు మన విన్స్ మెక్‌మ్యాన్ బర్త్‌డే పార్టీని. అండ్ ఇప్పుడు మన విన్స్ మెక్‌మ్యాన్ ఏజ్ వచ్చేసి 80 సంవత్సరాలు. సో, 80థ్ బర్త్‌డేని మన విన్స్ మెక్‌మ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నాడు నిన్న. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ గురించి. సో, మన జాన్ సీనా ఫైనల్ రన్‌లో
ప్రతి ఒక్క మ్యాచ్ బానే ఉంది. ఎక్సెప్ట్ రస్సెల్‌మేనియా 41లో మెయిన్ ఈవెంట్‌లో ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన మ్యాచ్ తప్ప ప్రతి ఒక్క మ్యాచ్ ఇంట్రెస్ట్‌గానే అనిపించింది. చాలామంది ఫ్యాన్స్ ఎంటర్‌టైన్ అయినారు. నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో గావచ్చు, బ్యాక్‌లాష్‌లో గావచ్చు, రీసెంట్‌గా జరిగిన మ్యాచెస్ గావచ్చు, ప్రతి ఒక్కటి బానే అనిపించింది. అండ్ ఇప్పుడు మనకి 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' గూడా మ్యాచ్ ఉంది గదా! జాన్ సీనాకి. మన జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మధ్య. ఈ మ్యాచ్ అంట వేరే లెవెల్‌లో ఉంటదంట. సో, ఇప్పుడు జాన్ సీనా ఈ మ్యాచెస్‌లో ఫైట్ జేసిండు గదా! తన ఫైనల్ రన్‌లో ఇంతకుముందు ఫైట్ చేసిన మ్యాచెస్‌లో. సో, వాటికంటే ఎక్కువ ఈ మ్యాచ్ మంచిగుంటదని మన లోగన్ పాల్ జెప్తున్నారన్నమాట. సో, మన జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మధ్య మ్యాచ్ మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటదని మన లోగన్ పాల్ జెప్తున్నారు. సో, చూడాలి మరి. అంటే వన్స్ జాన్ సీనా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారిన తర్వాత ఫస్ట్ టైమ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మ్యాచ్ జరగబోతుంది. సో, యాస్ ఎ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ట్రాక్ రికార్డ్ జూసుకుంటే ఇంతకుముందు సో, తన ప్రైమ్ టైమ్‌లో గాదు. ఇంతకుముందు మన జాన్ సీనా చాలా మ్యాచెస్‌లో ఓడిపోయిండు. సో, ఇప్పుడు గూడా ఓడిపోతే కరెక్ట్ ఉండకపోవచ్చు. మేబీ ఏదేమైనా ఇంటరప్షన్ జరిగి అప్పుడు ఓడిపోతే ఏం గాదు గావచ్చు గానీ, సో, జస్ట్ నార్మల్‌గా ఓడిపోతే కరెక్ట్ ఉండదన్నమాట. సో, చూడాలి మరి ఏ విధంగా చూపిస్తారో ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో'. అండ్ ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం జూసుకుంటే మన జాన్ సీనానే విన్ అవుతాడు. సో, మరి మీరేమంటారు? జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే మంచిగుంటది? జాన్ సీనానా? లేదంటే లోగన్ పాలా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బెక్కీ లించ్ గురించి. సో, రీసెంట్‌గా మన బెక్కీ లించ్ రోమన్ రెయిన్స్ గురించి మాట్లాడిందన్నమాట. అంటే ఏమైందంటే రీసెంట్‌గా మన బెక్కీ లించ్, కోడీ రోడ్స్ 'వాట్ యూ వాన్నా టాక్ అబౌట్' షోలో కనిపించిందన్నమాట. సో, అక్కడ మన రోమన్ రెయిన్స్ కార్ డ్రైవర్ గురించి మాట్లాడింది. అంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ 2024లో ఎక్కువగా ఫైట్ చేయలేదు. ఎక్కువగా అపియరెన్స్ చేయలేదు. అంటే జస్ట్ 6 అంటే 6 మ్యాచెస్‌లోనే ఫైట్ జేషిండు. అలాంటిది రోమన్ రెయిన్స్ డ్రైవరు బెస్ట్ డ్రైవర్‌గా నామినేట్ అయిండు. అవార్డ్ గూడా తీసుకుండు. అంటే ఒక బెస్ట్ డ్రైవర్‌గా అపాయింట్ జేషినారు. బట్ వేరే సూపర్ స్టార్స్ చాలా అంటే చాలా ఎక్కువ వర్క్ జేషినారు. అంటే వాళ్ళెక్కువ తిరుగుతారు గదా! ఇప్పుడు 'రోమన్ రెయిన్స్‌ని' తీసుకొచ్చేదెవరు? వాళ్ళ డ్రైవర్ ఉంటాడు గదా! సో, ఆ డ్రైవర్ జస్ట్ 6 టైమ్సే అంటే ట్రావెల్ జేసినాడు. బట్ వేరే వాళ్ళ సూపర్ స్టార్స్ డ్రైవరు ఎక్కువగా ట్రావెల్ జేసినారు గదా! అంటే ఇప్పుడు 2024లో ఎక్కువ మ్యాచెస్‌లో ఫైట్ చేసిన సూపర్ స్టార్స్ ఉంటారు. సో, ఆ సూపర్ స్టార్స్ డ్రైవర్స్‌ని ఎందుకు నామినేట్ జేయలేదు? అండ్ ఇప్పుడు వేరే సూపర్ స్టార్స్ డ్రైవర్సు అంటే చాలా సిటీస్ తిరుగుతారు. అంటే ఇప్పుడు 'రోమన్ రెయిన్స్' జస్ట్ 6 సిటీస్‌కే వచ్చినాడు. బట్ వేరే వాళ్ళ డ్రైవర్స్ ఏమో చాలా సిటీలు తిరిగినారు. సో, వాళ్ళు కష్టపడ్డారు గదా! సో, వాళ్ళనెందుకు నామినేట్ జేయలేదు? రోమన్ రెయిన్స్ డ్రైవర్‌ని ఎందుకు ఒక బెస్ట్ డ్రైవర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎందుకు సెలెక్ట్ జేసినారన్నట్టుగా బెక్కీ లించ్ అన్నది అసలు డిజర్వే గాదు రోమన్ రెయిన్స్ డ్రైవర్ దానికి అన్నట్టుగా ఈ టైప్‌లో బెక్కీ లించ్ అంది. సో, మరి మీరేమంటారు? సో, దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. సో, ఆల్రెడీ ఎఫ్ఏక్యూ వీడియో జేసినాను. అంటే క్వెషన్స్ పిక్ జేసినాను. సో, ఆన్ ద వేలో ఉంది. సో, ఆ వీడియో ఎల్లుండొస్తది. అంటే బుధవారం రోజు వస్తదన్నమాట. సో, ఇప్పుడు ఎలాగో కొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో జెప్పినాను. అండ్ బుధవారం రోజు తీసుకొస్తాను. రేపు ఎలాగో మనకి రా ఉంది గదా! సో, రా హైలైట్స్ వీడియో వస్తది. సో, కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. సో, ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ రేపు సెకండ్ వీడియో జేయాలి గాబట్టి, సో, బుధవారం రోజున మీరడిగిన క్వెషన్స్ అన్నిటికి పిక్ జేసి ఎఫ్ఏక్యూ వీడియో రూపంలో మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. సో, ఆ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కంపల్సరీ మీరెవ్వరు మిస్ అవ్వకండి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.